मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ రోజున మనం అద్భుతమైనటువంటి కొన్ని విషయాలను చెప్పుకుంటూ ఉన్నామండి. సమాజంలో మనం మహాత్ముల్ని చాలామందిని చూస్తాం, పండితుల్ని చాలామందిని చూస్తాం. ఎంత మంచివారు ఆయన, ఎంత మంచి మాటలు చెబుతూ ఉంటారు అని ఆదరిస్తూ ఉంటాం. మనందరికీ తెలిసినటువంటి వాళ్ళల్లో చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, అదేవిధంగా గరికపాటి వారు కావచ్చు, సామవేదం వారు కావచ్చు, ముఖ్యంగా పద్మాకర్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా తెలుగు ప్రజలని సన్మార్గంలో పయనింపజేస్తూ ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ ఉపన్యాసాల ద్వారా చాలా గొప్పగా ప్రభావితం చేస్తున్నారు తెలుగు వాళ్ళని. అలాంటి వాళ్ళని కూడా ఎంతో సాత్వికంగా ఉంటారు. వాళ్ళెవరినీ కూడా ఒక పల్లెత్తి మాట వాళ్ళంతట వాళ్ళు అనరు. అలాంటి వాళ్ళను కూడా అక్కరలేనటువంటి వివాదాల్లోకి లాగి వాళ్ళు ఎంత బాగా మాట్లాడినా కూడా వాళ్లను అనేక తిట్లతో, అనేక దూషణలతో నిందించి ఎంతో పాపాన్ని కొంతమంది మూట కట్టుకుంటూ ఉంటారండి. చేయని పనికి చేయని అంశాలను అంటగట్టేస్తూ ఉంటారు. అంటగట్టేసి రకరకాల కథలు అల్లేస్తూ ఉంటారు. సత్పురుషుల్ని నిందిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. మనలోనే ఉంటారు, మన వాళ్లే చేస్తారు. నా విషయంలో కూడా చాలామంది, మీ అందరికీ తెలుసు, అక్కర్లేని వివాదాలు, అక్కర్లేని నిందలు, అక్కర్లేని ఆరోపణలు, అబద్ధాలు ఘోరంగా ప్రచారం చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి సత్పురుషులు ఎవరో కూడానండి స్పందించరు. వాళ్ళకి సమాధానం చెప్పాలనుకోరు, వాళ్ళకి ఏదైనా అవ్వాలి అని కూడా కోరుకోరు. వాళ్ళ మానాన వాళ్ళను వదిలివేస్తారంతే. చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసేవి తప్పులు కదా, వాళ్ళు మాట్లాడుతున్నవి అసత్యాలు కదా, వాళ్ళు వెళుతూ ఉన్నటువంటి మార్గం అధర్మ మార్గం కదా. అలాంటి వాళ్లకు ఏ శిక్ష ఎప్పుడు పడాలో ఆ శిక్ష అప్పుడు పడుతుంది. కర్మ సిద్ధాంతం, కర్మచక్రం ఏదైతే ఉందో దాని ప్రకారం జరగవలసినవన్నీ జరిగిపోతూ ఉంటాయి. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంటారు చూసారా, అదేవిధంగా ధర్మం తన పని తాను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుందండి. కర్మ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, ఎవ్వరి కోసమూ ఆగదు. ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే, విదుర నీతిలో, మహాభారతంలో ఉన్నటువంటి విదుర నీతిలో ఇలాంటి వాళ్ళ గురించి ఉందండి. నిందించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, అబద్ధ ఆరోపణలు చేసేవాళ్ళు, నిత్యము కూడా తిట్లతోనూ పరుషవాక్కులతోనూ సత్పురుషుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్లకు ఏ గతి పడుతుంది అని చెప్పేసి విదురుడు చెబుతాడు. ఎందుకు చెబుతాడంటే, ధర్మరాజాదులు వాళ్ళంతా కూడా పరమ సాత్వికులండి, చాలా గొప్పవాళ్ళు, మహాత్ములు. ధర్మరాజు వంటి వాణ్ణి దుర్యోధనాదులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, తద్వారా వాళ్ళు అనుభవించేటటువంటి పరిస్థితులు ఎలా దాపురిస్తాయి అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడండి. శ్రీమన్ మహాభారతం ఉద్యోగ పర్వం 34వ అధ్యాయం మనం చూసుకుంటే కనుక 74వ శ్లోకం అండి, అద్భుతమైనటువంటి శ్లోకం. ఆక్రోశ పరివాదాభ్యాం విహింసంతి అబుధా బుధాన్ వక్తా పాపముపాదత్తే క్షమమాణో విముచ్యతే. ఆక్రోశ పరివాదాభ్యాం విహింసంత్యబుధా జనాన్ వక్తా పాపముపాదత్తే క్షమమాణో విముచ్యతే. ఎంత అద్భుతమైన ఉపదేశం అండి అసలు. ఇలాంటి ఉపదేశాలు కేవలం సనాతన గ్రంథాల్లో ఉంటాయండి, గర్వించాలి మనం. మూర్ఖులు పండితులను తిట్లతోనూ నిందలతోనూ హింసిస్తూ ఉంటారు. నిందించేవాడు పాపాన్నే మూటగట్టుకుంటాడు, క్షమించేవాడు పాపం నుండి విముక్తుడవుతాడు. మనం ఇందాక చెప్పుకున్నటువంటి సత్పురుషులందరూ కూడా క్షమించి వదిలేస్తూ ఉంటారు. వాడి పాపాన వాడే పోతాడు అంటారు చూసారా, ఇదే ఆధారం మాటండి. మూర్ఖులు పండితుల్ని తిట్లతోనూ నిందలతోనూ హింసిస్తూనే ఉంటారు. నేటికి కూడా మీరు చూస్తే చాగంటి వారిని కూడా నానా మాటలు అంటూ పోస్టులు పెడుతూ ఉంటారు. ఆయన కనీసం చూడరు నాకు తెలిసి, చూసినా కూడా ఈ విధంగా ఉపేక్షిస్తారు. ఉపేక్షించినప్పుడు ఏమవుతుందట, మాటలు అన్నవాడు, నిందించినవాడు, ఆరోపణలు చేసినవాడు, దూషించినవాడు, వాడు పాపాన్ని మూట కట్టుకుంటాడు. ఉపేక్షించినవాడు సరేలే వాడి పాపాన వాడు పోతాళ్లే అని చెప్పేసి అనుకుని క్షమించి వదిలేసిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు
పాపాల నుండి విముక్తులవుతారు. తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఈ జన్మలోనో లేకపోతే పూర్వజన్మల్లోనో ఉంటాయి చూసారా, అవన్నీ పోతూ ఉంటాయి. ఆ విధంగా మనల్ని పరిశుద్ధుల్ని చేసేదెవరట, మన యొక్క పాపాలని కడిగేదెవరట, ఈ విధమైనటువంటి వ్యక్తులే. తరువాత శ్లోకం, హింసా బలమసాధూనాం రాజ్ఞాం దండ విధిర్బలం శుశ్రూషాతు బలం స్త్రీణాం క్షమా గుణవతాం బలం. చెడ్డవారికట హింసే బలంట, రాజులకు బలం ఏమిటట, తగిన శిక్ష విధించడం అంట. స్త్రీలకు బలం ఏమిటట, కుటుంబానికి, భర్తకు, వాళ్ళ యొక్క బంధువులకు అందరికీ కూడా చక్కగా వాళ్ళు సేవలు చేసుకోవడం, వాళ్ళను బాగా చూసుకోవడం, అదే బలం అంట. గుణవంతులకు బలం ఏమిటి అని అంటే సహనమే బలము అని చెబుతూ ఉన్నారు. ఎవరైనా ఒక పండితుడు కానీ మహాత్ముడు కానీ గుణవంతుడు కానీ సహనంగా ఉపేక్షిస్తున్నాడు, సహనంగా చూస్తూ ఉన్నాడు అని అంటే ఇవన్నీ చదివి ఉండడం వల్ల ఉపేక్షిస్తున్నాడు, దృష్టిలో పెట్టుకోండి. అలా చూస్తూ ఉంటాం. అలా చూస్తూ ఉంటే చాలు, వాళ్ళ పాపం పండినప్పుడు వాళ్లకు పట్టవలసినటువంటి గతులు పడతాయి. వాళ్ళ కర్మే వాళ్లకు గతులను పట్టిస్తుంది, అంతే తప్ప ఎవరు శపించాల్సిన అవసరం లేదండి. అదే చెప్తూ ఉన్నారు, గుణవంతుల యొక్క సహనం అవతల వాళ్ళను నశింపజేస్తుంది అని చెప్పేసి చెబుతూ, మాటను అదుపు చేసుకోవడం అనేది చాలా కష్టం. అయినప్పటికీ కూడా మాటను అదుపు చేసుకుని భావోద్వేగాలను నియంత్రించుకున్నవాడు ఎంతో బాగుపడతాడు అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. వాక్సంయమోహి నృపతే సుదుష్కరతమో మతః అర్థవచ్చ విచిత్రంచ నశక్యం బహుభాషితం. రాజా, మాటను అదుపు చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తోంది. అర్థవంతంగానో చమత్కారంగానో కూడా ఎక్కువగా మాట్లాడడం సాధ్యం కాదు. మాటను అదుపు చేసుకున్నవాడు మహనీయుడండి, దృష్టిలో పెట్టుకోండి. అవతల వాళ్ళు 100 అన్నారు కదా అని చెప్పేసి ప్రతివాడికి సమాధానం చెబుతూ కూర్చోరు పెద్దవాళ్ళు, మహాత్ములు. ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెబుతారు, ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెబుతారండి. అంతవరకు వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడి 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 పాపానికి, వాళ్ళ పాపానికి వాళ్ళే బలైపోతారు. మరొక అద్భుతమైనటువంటి ఉపదేశం అండి. అదే అధ్యాయంలో 81వ శ్లోకం విదురుడు చెబుతూ ఉన్నాడు, యస్మై దేవా ప్రయచ్చంతి పురుషాయ పరాభవం బుద్ధిం తస్యాపకర్షంతి సోవాచీనాని పశ్యతి. దేవతలు అవమానం కలిగించాలి అని అనుకున్నవాడి బుద్ధిని క్రిందకు లాగేస్తారు. అప్పుడు వాడు నీచమైనటువంటి పనుల మీద దృష్టి పెడతాడు. దేవతలు ఒకణ్ణి పూర్తిగా నశింపచేయాలి అనుకుంటారు. ఎందుకు అనంటే వాడి దృష్టి అధర్మ దృష్టి ఉన్నది అని చెప్పేసి ఉద్దేశంతో. ఉదాహరణకు దుర్యోధనుడు పూర్తిగా అధర్మవర్తనుడు కాబట్టి దుర్యోధనుణ్ణి దేవతలు పూర్తిగా నశింపచేయాలి అనుకుంటే దుర్యోధనుడు యొక్క బుద్ధిని మరింత హీనంగా మార్చేస్తూ ఉంటారు దేవతలే. అలాగా వాళ్లతో అనేక తప్పులు చేయించి వాళ్లను నశింపజేస్తారు అని ఇక్కడ అర్థమవుతున్నది. మరొక్కసారి అర్థం చేసుకుందాం. దేవతలు అవమానం కలిగించాలనుకున్న వాడి బుద్ధిని క్రిందికి లాగేస్తారు. అధర్మవర్తనుడు అధర్మం చేస్తూ ఉంటాడు, వాడి బుద్ధి ఇంకా ఇంకా పతనమైపోతూ ఉంటుంది. ఈ పని చేసేది ఎవరండి? దేవతలు చేస్తారు. ఎందుకంటే అధర్మాన్ని నాశనం చేయాలి కాబట్టి అధర్మవర్తనుణ్ణి నశింపజేయడం కోసం వాడి బుద్ధిని రోజు రోజుకు కిందకు లాగేస్తూ ఉంటారు. అప్పుడు వాడు నీచమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. ఆ యొక్క పాప కర్మల వల్ల వాడు నశిస్తూ ఉంటాడు. సత్పురుషులు ఎలా ఉండాలి అని చెప్పేసి చెబుతూ, ఆకృష్యమానో నాక్రోశేత్ మన్యురేవ తితిక్షతః ఆక్రోష్టారన్ నిర్దహతి సుకృతంచాస్య విందతి. పరమ పూజ్యులైనటువంటి శృంగేరి శారదా పీఠాధీశ్వరులండి. వారిని కూడా సంబంధం లేనటువంటి అన్ని విషయాల్లోకి కూడా లాగేయడం, వారే వెనక నుండి చేయిస్తున్నారు అని చెప్పేసి పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం. సాక్షాత్తు శంకరులు శారదా స్వరూపులు అయినటువంటి జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారిని కూడా ఏకవచనంతో సంబోధిస్తూ దారుణంగా నిందిస్తూ ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారిలో మనకు ఎక్కడా కూడా కించిత్తు ఆగ్రహం కానీ క్రోధం కానీ కనిపించదు. ఎందుకు అనంటే కనుక ఇక్కడ చెబుతూ ఉన్నారు ధర్మశాస్త్రం ఇది, తనను ఇతరులు నిందిస్తున్నా కూడా తాను వారిని
నిందించకూడదు. అలా సహించే వానిలోని కోపమే ఆ తిట్టే వానిని దహించి వేస్తుంది. అంతేకాదు ఆ తిట్టేవాని పుణ్యం ఈ సహనశీలికి సంక్రమిస్తుంది. ఎంత అద్భుతమైన దేవరహస్యాలో చూడండి. మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి సత్పురుషులందరూ కూడా ఈ మార్గాన్ని పాటిస్తూ ఉన్నారు. మూర్ఖులకు ఇది అర్థం అవటం లేదు. తనను ఇతరులు నిందిస్తున్నా కూడా తాను వారిని నిందించకూడదు. వీళ్ళెవరో కూడా నిందించట్లేదు చూడండి. జగద్గురువులైతే అసలే చెప్పక్కర్లేదు, ఎవరిని ఎప్పుడూ నిందించరు వారు. అలా సహించే వానిలోని కోపమే ఆ తిట్టేవాడిని దహించి వేస్తుంది. కోపంతో సహిస్తాడు, కోపం రాకుండా ఉండదండి. మనల్ని ఎవరైనా తిడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన కోపం వస్తుంది. ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడే, లేనిపోనివన్నీ చెబుతున్నాడే, దూషణలకు దిగుతూ ఉన్నాడే అని చెప్పేసి బాధ వేస్తుంది, కోపం కూడా వస్తుంది. కానీ ఆ కోపాన్ని నియంత్రించుకొని ఏ విధమైనటువంటి ప్రతిక్రియ చేయనప్పుడు ఏం జరుగుతుందో చెబుతూ ఉన్నారు. ఆ యొక్క సహించేవాడిలో ఉండే కోపం ఉంటుంది చూసారా, ఆ కోపం తిట్టేవాడిని దహించి వేస్తుంది. అంతేకాదు ఆ తిట్టేవాడికి ఎంతో కొంత పుణ్యం ఉంటుంది చూసారా, ఆ పుణ్యం వచ్చి వీళ్ళ అకౌంట్లో పడిపోతుందండి. ఇవన్నీ కూడా వాస్తవాలు, జరిగేవి. దృష్టిలో పెట్టుకోండి. ఫలానా ఆయన జోలికి వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా బాగుపడలేదురా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇందుకే మాటండి. ఈ విధంగా ఇంకా చెబుతూ నాక్రోశీస్యాన్ నావమానీ పరస్య మిత్రద్రోహి నోత నీచోపసేవి నచాభిమానీ నచ హీనవృత్త రూక్షాం వాచం రుషతీం వర్జయీత. ఇతరుల్ని ఎప్పుడూ కూడా నిందించకూడదండి, అవమానించకూడదండి, మిత్రద్రోహం చేయకూడదండి. అదేవిధంగా నీచుణ్ణి సేవింపరాదండి. విపరీతమైనటువంటి ఆత్మాభిమానం కూడా పనికిరాదు. నీచ ప్రవర్తన ఎప్పటికీ ఉండకూడదు. కోపంతో పరుష వాక్కులు మాట్లాడకూడదు. సత్పురుషుల గురించి చెబుతూ ఉన్నారు. సత్పురుషులు అనేటటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు, ఇవన్నీ ఎందుకు చెబుతూ ఉన్నారు అంటే కనుక ధర్మరాజు గొప్పదనం ఇక్కడ చెబుతూ ఉన్నటువంటిది. ధర్మరాజును వీళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఎంత సహించాడు. ధర్మరాజులో కోపం ఉంది, కానీ కోపాన్ని అణచివేసుకున్నాడు, సహనంగా ఉన్నాడు. కాలం వస్తుంది 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 అని చెప్పేసి ఎదురు చూశాడు. కాలాగ్ని వచ్చింది, లక్షలాది మందిని దహించేసింది. ఇంత దహనానికి కారణం ఎవరు? ధర్మరాజే కారణం. ధర్మరాజు యొక్క కోపం కారణం. ధర్మరాజు ధర్మవర్తనుడు కాబట్టి, వీటన్నింటినీ కూడా సహించుకున్నాడు కాబట్టి వాళ్ళ పుణ్యం క్షీణించింది, ధర్మరాజు పుణ్యం పెరిగింది. సమయం వచ్చినప్పుడు ఈ పుణ్యబలం చేత అధర్మాన్ని, శత్రువుల్ని నశింపజేసుకున్నారు వీళ్ళు. మర్మాణ్యస్థీని హృదయం తథాసూన్ రూక్షావాచో నిర్దహంతీహ పుంసాం తస్మాద్వాచముషతీం రూక్షమాలాం ధర్మారామో నిత్యశో వర్జయీత. పరుషవాక్కులు మానవుల మర్మస్థానాలను, ఎముకల్ని, హృదయాన్ని, ప్రాణాలను దహించి వేస్తాయి. అందుచేత అలా దహించి వేసే పరుషవాక్కులను ధర్మపరుడు నిత్యము విడిచిపెట్టాలి, దరి చేరనీయకూడదు. పరుషవాక్కులు మాట్లాడొద్దు అని చెబుతున్నారు. ధర్మంగా ఉండాలనుకునే వాళ్ళు. నేను అందరినీ ఉద్దేశించి చెబుతూ ఉన్నటువంటిదే. అంటే మనం ఎవరినైనా ఉద్దేశించి పరుషవాక్కులు కనుక మనం మాట్లాడితే చీటికి మాటికి ఆ పరుషవాక్కులు ఎదుటి వారిని తీవ్రంగా దహించి వేస్తాయి. తద్వారా వాళ్లకు పుణ్యం పెరిగి అన్నవాడికి పాపం పెరిగిపోతుంది. అన్నవాడి పుణ్యం అంతా కూడా అనిపించుకున్నవాడి అకౌంట్లోకి చేరిపోతుంది. అందువల్ల అలాంటి వాటిని దరి చేరనీయకండి, పరుషవాక్కులు మాట్లాడకండి సత్పురుషుల్ని ఉద్దేశించి అని చెబుతూ ఆరుంతుదం పరుషం రోక్షవాచం వాక్కంటకైర్వితుదంతం మనుష్యాన్ విద్యాదలక్ష్మీకతమం జనానాం ముఖే నిబద్ధాం నిరుతిం వై వహంతం. అద్భుతమైనటువంటి శ్లోకం అండి. మర్మఛేదకంగా పరుషవాక్కులు పలికేవాడిని, మాటల ఈటెలతో మనుష్యుల్ని పొడిచేవాడిని, నాలుక మీద జ్యేష్ఠాదేవిని ధరించినటువంటి పరమ దరిద్రుడిగా భావించాలి. మాట్లాడితే పరుషవాక్కులే మాట్లాడుతూ సత్పురుషుల్ని నిందిస్తూ సత్పురుషుల యొక్క హృదయాన్ని దహింపజేస్తూ ఎల్లప్పుడూ కూడా ఉంటారు చూసారా, అలాంటి వాడిని మనం ఎలా భావించాలట? దరిద్రుడిగా భావించాలట. అలాంటి వాడి నాలుక మీద జ్యేష్ఠాదేవి ఉంటుంది, దృష్టిలో పెట్టుకోండి. చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, అయ్యా మీ ఛానల్ ఇంట్రడక్షన్లో వచ్చేటటువంటి మంత్రం ఏమిటి
ఆ మంత్రం యొక్క అర్థం చెప్పండి, చాలా అద్భుతంగా ఉందని. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో విదుర నీతి నుండి ఇప్పుడు తాజాగా చెప్పుకున్నటువంటి శ్లోకం, ఈ శ్లోకానికి పూర్తిగా ఇంకొక వెర్షన్ మాటండి ఆ యొక్క మంత్రం. ఏమిటది అనంటే కనుక, సప్తుమివతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్రాసఖాయ సఖ్యాని జానతే భద్రేషాన్ లక్ష్మీర్నిహితాధివాచి. ఏ విధంగా అయితే జల్లెడతో బియ్యపు పిండిని మనం చెల్లిస్తామో అలా జల్లించినప్పుడు ఏమవుతుందండి, నూకలన్నీ కూడా పైన ఉండిపోతాయి, మెత్తటి పిండి కిందకు వచ్చేస్తూ ఉంటుంది. అదేవిధంగా విద్వాంసుడైనటువంటి వాడు ఏం చేస్తాడు అని అంటే, శాస్త్రాన్ని, వేద శాస్త్రాలను అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి సారాన్ని, పరిశుద్ధమైనటువంటి సారాన్ని బియ్యపు పిండి జల్లించినట్లుగా జల్లించుకుని ఆ సారాన్ని సత్యంగా ఉన్నది ఉన్నట్లుగా జనానికి చెబుతాడు. ఎందుకు అంటే వేదంలో ఉన్నది ఉన్నట్లుగా నేరుగా చెప్పేస్తే అర్థం కాదు, కొంచెం మింగుడు పడకుండా ఉంటాయి. అలా కాకుండా అందులో సారాన్ని గ్రహించి బియ్యం నుండి బియ్యపు పిండిని మాత్రమే గ్రహించి అందించినట్లుగా జల్లెడ విద్వాంసుడనేవాడు చేస్తాడు, ఉన్నది ఉన్నట్లుగా చెబుతాడు అని చెప్పేసి అక్కడ చెబుతూ, అలా ఎవరైతే సత్యవాక్కులు, వేదంలో ఉన్నటువంటి వాక్కులు జనులకు అందిస్తారో వాళ్ళ నాలుక మీద ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చెప్పేసి ఈ మంత్రం యొక్క అర్థం మాటండి. అందుకే మన ఛానల్ ఇంట్రడక్షన్గా దాన్ని పెట్టుకోవడం జరిగింది. జల్లెడ ఏ విధంగానైతే బియ్యపు గింజలు నూకల్ని పైన ఉంచేసి మెత్తటి పిండిని, సారాన్ని మాత్రమే మనకు అందిస్తుందో, మన ఛానల్లో కూడా అదేవిధంగా మనం జ్ఞానాన్ని పంచుతాము అని చెప్పే ఉద్దేశంతోనే ఆ మంత్రాన్ని పెట్టడం జరిగింది. తద్విరుద్ధంగా ఎవడైతే చేస్తాడో ఇందాక చెప్పుకున్నట్లుగా వాళ్ళ నాలుక మీద జ్యేష్ఠాదేవి నాట్యం చేస్తుంది అని చెప్పేసి చెబుతూ, పరశ్చేదేనమభివిధ్యేత బాణై భృశం సుతీక్ష్ణై అనలార్కదీపై సవిధ్యమానోప్యతి దహ్యమాన విద్యాత్కవిస్సుకృతం మే దధాతి. అగ్నిలాగా, సూర్యునిలాగా వాడి అయినటువంటి మాటల బాణాలతో కొడుతూ ఉన్నా తాను ఆ దెబ్బలు తింటూనే కాలిపోతూనే కూడా పండితుడు ఏమనుకుంటాట, నా పుణ్యం ఫలింపజేస్తున్నాడు అని భావిస్తాటండి. చాలామంది సత్పురుషులు భావిస్తారు ఖచ్చితంగా. సత్పురుషుడు ఉన్నాడు ఒక ఆయన, సత్పురుషుణ్ణి మాటలతో దహించి వేస్తూ ఉన్నారు. చాలామంది చుట్టుముట్టి నానా మాటలు అంటూ ఉన్నారు, ఏవేవో అంటూ ఉన్నారు. అప్పుడు ఈ సత్పురుషుడు పండితుడు ఏమనుకుంటాట, అగ్నిలాగా సూర్యునిలాగా మండిపోయే వాడి అయిన మాటల బాణాలతో కొట్టించుకుంటూ ఉన్నప్పటికీ కూడా, ఆ దెబ్బలు తింటూ కూడా, కాలిపోతూ కూడా, అంటే మాటల అగ్నిలో కాలిపోతూ కూడా నా పుణ్యాన్ని ఫలింపజేస్తున్నాడతను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాట పండితుడు. అందుకేనండి పండితులు ప్రతిదానికి స్పందించరండి. సత్పురుషులు ప్రతివారికి సమాధానం ఇవ్వరు. ఎందుకు అనంటే ఇన్ని కారణాలు ఉన్నాయి, దృష్టిలో పెట్టుకోండి. సమయం వచ్చినప్పుడు సమాధానాలు వస్తాయి. దేనికైనా కాలం రావాలి, సందర్భం రావాలి. నాకు కూడా చాలామంది పంపిస్తూ, మీరు ఫలానా వాడికి కౌంటర్ చేయండి, ఫలానా వీడికి కౌంటర్ చేయండి, ఈవిడికి కౌంటర్ చేయండి, ఆవిడికి కౌంటర్ చేయండి. ఎందుకు చేస్తారండి? సమయం వచ్చినప్పుడు ఏది చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎక్కడ చెప్పాలో అది అప్పుడు అక్కడ అలా చెబుతూ ఉంటారు. అంతే తప్ప మాటి మాటికి కూడా ఎవరో ఏదో అంటూ ఉన్నారు అని చెప్పేసి ప్రతిదాన్ని పట్టించుకుంటూ పోరు సన్మార్గంలో ఉన్నవాళ్ళు. తద్వారా మన పుణ్యం పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ పాపం తరిగిపోతూ ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు మన పుణ్యం ఫలిస్తుంది. ఈ యొక్క విదుర నీతి వాక్యాలు మీకు ఎలా అనిపించాయో తప్పక మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ, ఇవి మీ పిల్లలకు మీరు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. మన పిల్లల్ని, పెద్దవాళ్ళను గౌరవించడం మనం నేర్పించాలి. పెద్దవాళ్ళను గౌరవించే మార్గంలో మన పిల్లల్ని మనం నడిపించాలి. అలా పిల్లలు నడవాలి అని అంటే కనుక వాళ్లకు మనం విదుర నీతి, యక్ష ప్రశ్నలు మొదలైనటువంటివి వాళ్లకు చెబుతూ వాళ్ళను తయారు చేయాలి. సత్పురుషుల గురించి, అలాగే పరుష వాక్కులు, అనవసర ఆరోపణలు, నిందలు, అసత్య ఆరోపణలు, వీటి గురించి విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి విదుర నీతిలో కొన్ని శ్లోకాలు ఇంతటితో సమాప్తం. స్వస్తి.